హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మంచు కరుగుటలో పీడనం యొక్క ప్రభావం ఏమి? మంచు కరుగుటలో పీడనం యొక్క ప్రభావం ఏమి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, పీడనము పెరుగుట వలన పెరుగును. ఆప్షన్ బి, పీడనం పెరుగుట వలన తగ్గును. ఆప్షన్ సి, పీడన క్షయకరణ వలన పెరుగును. ఆప్షన్ డి, పీడనముతో ఏ సంబంధం లేదు. నేను ఆప్షన్స్ మళ్ళా చదువుతానండి. ఈలోపు ఎవరైనా రైట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఆప్షన్ ఏ, పీడనం పెరుగుట వలన పెరుగును. ఆప్షన్ బి, పీడనం పెరుగుట వలన తగ్గును. ఆప్షన్ సి, పీడన క్షయకరణ వలన పెరుగును. ఆప్షన్ డి, పీడనముతో ఏ సంబంధం లేదు. మంచు కరుగుటలో పీడనం యొక్క ప్రభావం ఏమి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, పీడనం పెరుగుట వలన తగ్గును. పీడనం పెరుగుట వలన తగ్గును. నెక్స్ట్ క్వశ్చన్, బారోమీటర్ రీడింగు అకస్మాత్తుగా తగ్గుట దీనిని సూచిస్తుంది. బారోమీటర్ రీడింగు అకస్మాత్తుగా తగ్గుట దీనిని సూచిస్తుంది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ, తుఫాను వాతావరణం. ఆప్షన్ బి, నిశ్చల వాతావరణం. ఆప్షన్ సి, చల్లని మరియు అనార్ధ వాతావరణం. ఆప్షన్ డి, వేడి మరియు ప్రకాశమైన వాతావరణం. ఆప్షన్ ఏ, తుఫాను వాతావరణం. ఆప్షన్ బి, నిశ్చల వాతావరణం. ఆప్షన్ సి, చల్లని మరియు అనార్ధ వాతావరణం. ఆప్షన్ డి, వేడి మరియు ప్రకాశమైన వాతావరణం. బారోమీటర్ రీడింగు అకస్మాత్తుగా తగ్గుట దీనిని సూచిస్తుంది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, తుఫాను వాతావరణం. తుఫాను వాతావరణాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విమానంలో బ్లాక్ బాక్స్ ఎక్కడ అమర్చబడును? విమానంలో బ్లాక్ బాక్స్ ఎక్కడ అమర్చబడును? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, కాక్ పీట్లో. ఆప్షన్ బి, తోక భాగంలో. ఆప్షన్ సి, కుడి రెక్క దగ్గర. ఆప్షన్ డి, పైవేవి కావు. ఆప్షన్ ఏ, కాక్ పీట్లో. ఆప్షన్ బి, తోక భాగంలో. ఆప్షన్ సి, కుడి రెక్క దగ్గర. ఆప్షన్ డి, పైవేవి కావు. విమానంలో బ్లాక్ బాక్స్ ఎక్కడ అమర్చబడను? ఎవరికైనా ఐడియా ఉందండి? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తోక భాగంలో. రైట్ ఆన్సర్. తోక భాగంలో, విమానంలో తోక భాగంలో బ్లాక్ బాక్స్ అమర్చబడను. నెక్స్ట్ క్వశ్చన్, రేడియో ధార్మిక కిరణాలను శోషించున్నది.
రేడియోధార్మిక కిరణాలను శోషించునది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బిస్మత్. ఆప్షన్ బి లేడ్. ఆప్షన్ సి సోడియం. ఆప్షన్ డి మెగ్నీషియం. ఆప్షన్ ఏ బిస్మత్. ఆప్షన్ బి లేడ్. ఆప్షన్ సి సోడియం. ఆప్షన్ డి మెగ్నీషియం. రేడియో ధార్మిక కిరణాలు శోషించినది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి లేడ్. ఆప్షన్ బి లేడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎడారి నేలల్లో అధికంగా దొరికే మూలకం. ఎడారి నేలలలో అధికంగా దొరికే మూలకం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఫాస్ఫరస్. ఆప్షన్ బి నైట్రేట్స్. ఆప్షన్ సి తరంగం. ఆప్షన్ డి జిప్సం. ఆప్షన్ ఏ ఫాస్ఫరస్. ఆప్షన్ బి నైట్రేట్స్. ఆప్షన్ సి తరంగం. ఆప్షన్ డి జిప్సం. ఎడారి నేలలలో అధికంగా దొరికే మూలకం ఏంటంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫాస్ఫరస్. ఆప్షన్ ఏ ఫాస్ఫరస్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో మెగ్నీషియం ధాతువు ఏది? క్రింది వానిలో మెగ్నీషియం ధాతువు ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బెరైల్. ఆప్షన్ బి బరైట్స్. ఆప్షన్ సి కర్నలైట్. ఆప్షన్ డి హేమటైట్. ఆప్షన్ ఏ బెరైల్. ఆప్షన్ బి బరైట్స్. ఆప్షన్ సి కర్నలైట్. ఆప్షన్ డి హేమటైట్. క్రింది వానిలో మెగ్నీషియం ధాతువు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కర్నలైట్. ఆప్షన్ సి కర్నలైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పారా అయస్కాంతం పదార్థం ఏది? క్రింది వానిలో పారా అయస్కాంతం పదార్థము ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పాదరసము. ఆప్షన్ బి గాడోలినియం. ఆప్షన్ సి ప్లాటినం. ఆప్షన్ డి బిస్మత్. ఆప్షన్ ఏ పాదరసము. ఆప్షన్ బి గాడోలినియం. ఆప్షన్ సి ప్లాటినం. ఆప్షన్ డి బిస్మత్. క్రింది వానిలో
పార అయస్కాంత పదార్థం ఏది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ప్లాటినం. ప్లాటినం పార అయస్కాంత పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది హైడ్రోకార్బన్లలో అణు భారముల ఎగువ శ్రేణిలో సరైన అనుక్రమము ఏది? క్రింది వానిలో హైడ్రోకార్బన్లలో అణు భారముల ఎగువ శ్రేణిలో సరైన అనుక్రమము ఏది? ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ మిథేన్, నెక్స్ట్ ఇథేన్, నెక్స్ట్ ప్రొపేన్ మరియు బ్యూటేన్. ఆప్షన్ బి ప్రొపేన్, నెక్స్ట్ బ్యూటేన్, నెక్స్ట్ ఇథేన్ మరియు మిథేన్. ఆప్షన్ సి బ్యూటేన్, నెక్స్ట్ ఇథేన్, నెక్స్ట్ ప్రొపేన్ మరియు మిథేన్. ఆప్షన్ డి బ్యూటేన్, నెక్స్ట్ ప్రొపేన్, నెక్స్ట్ ఇథేన్ మరియు మిథేన్. ఆప్షన్స్ మళ్ళా చెప్తున్నానండి. ఈలోపు రైట్ ఆన్సర్ ఐడియా వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఆప్షన్ ఏ మిథేన్, నెక్స్ట్ ఇథేన్, నెక్స్ట్ ప్రొపేన్ మరియు బ్యూటేన్. ఆప్షన్ బి ప్రొపేన్, నెక్స్ట్ బ్యూటేన్, నెక్స్ట్ ఇథేన్ మరియు మిథేన్. ఆప్షన్ సి బ్యూటేన్, నెక్స్ట్ ఇథేన్, నెక్స్ట్ ప్రొపేన్ మరియు మిథేన్. ఆప్షన్ డి బ్యూటేన్, ప్రొపేన్, నెక్స్ట్ ఇథేన్ మరియు మిథేన్. క్రింది వానిలో హైడ్రోకార్బన్లలో అణు భారముల ఎగువ శ్రేణిలో సరైన అనుక్రమము ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మిథేన్, ఇథేన్, ప్రొపేన్ మరియు బ్యూటేన్. ఓకేనండి, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. మిథేన్, ఇథేన్, ప్రొపేన్ మరియు బ్యూటేన్. సబ్బు తయారు నెక్స్ట్ క్వశ్చన్ అండి. సబ్బు తయారు చేయటలో వచ్చు ఉత్పన్నితము ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆల్డిహైడ్, ఆప్షన్ బి డిటర్జెంట్, ఆప్షన్ సి గ్లిసరాల్, ఆప్షన్ డి పైవేవి కావు.
Right answer is option C, glycerol. Next question. వజ్రంలోని రసాయన బంధం యొక్క స్వభావము. వజ్రంలోని రసాయన బంధం యొక్క స్వభావము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ సంయోజనీయ బంధము. ఆప్షన్ బి సమన్వయ బంధము. ఆప్షన్ సి అయానిక బంధము. ఆప్షన్ డి లోహాత్మక బంధము. ఆప్షన్ ఏ సమయోజనీయ బంధము. ఆప్షన్ బి సమన్వయ బంధము. ఆప్షన్ సి అయానిక బంధము. ఆప్షన్ డి లోహాత్మక బంధము. వజ్రంలోని రసాయన బంధం యొక్క స్వభావము. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సంయోజనీయ బంధము. సంయోజనీయ బంధము. నెక్స్ట్ క్వశ్చన్. భూమి నుండి ఒక వస్తువు యొక్క పలాయన వేగము దీనిపై ఆధారపడి ఉంటుంది. భూమి నుండి ఒక వస్తువు యొక్క పలాయన వేగము దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి. ఆప్షన్ బి ప్రక్షేపం యొక్క కోణము. ఆప్షన్ సి భూమి యొక్క ద్రవ్యరాశి మరియు వ్యాసార్థము. ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ ఏ ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి. ఆప్షన్ బి ప్రక్షేపము యొక్క కోణము. ఆప్షన్ సి భూమి యొక్క ద్రవ్యరాశి మరియు వ్యాసార్థము. ఆప్షన్ డి పైవేవి కావు. భూమి నుండి ఒక వస్తువు యొక్క పలాయన వేగము దీనిపై ఆధారపడి ఉంటుంది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి భూమి యొక్క ద్రవ్యరాశి మరియు వ్యాసార్థము. భూమి యొక్క ద్రవ్యరాశి మరియు వ్యాసార్థము. నెక్స్ట్. కాంతి వక్రీభవించినప్పుడు క్రింది వానిలో ఏది మారదు? కాంతి వక్రీభవించినప్పుడు క్రింది వానిలో ఏది మారదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పౌనపున్యము. ఆప్షన్ బి తరంగ వైరాగ్యము. ఆప్షన్ సి కంపన పరిమితి. ఆప్షన్ డి వేగము.
ఆప్షన్ ఏ పౌనపున్యము, ఆప్షన్ బి తరంగ దైర్ఘ్యము, ఆప్షన్ సి కంపన పరిమితి, ఆప్షన్ డి వేగము. కాంతి వక్రీభవించినప్పుడు క్రింది వానిలో ఏది మారదు అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పౌనపున్యము. ఆప్షన్ ఏ పౌనపున్యము. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పెట్రోల్ ఇంజిన్లో గల కొన్ని భాగములు డీజిల్ ఇంజిన్లో ఉండవు. అవి ఏమి? ఒక పెట్రోల్ ఇంజిన్లో గల కొన్ని భాగములు డీజిల్ ఇంజిన్లో ఉండవు. అవి ఏవి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ స్పర్కల్ ఫంగ్, ఆప్షన్ బి కార్బోరేట్, ఆప్షన్ సి పిస్టన్, ఆప్షన్ డి ఏ మరియు బి. ఒక పెట్రోల్ ఇంజిన్లో గల కొన్ని భాగములు డీజిల్ ఇంజిన్లో ఉండవు. అవి ఏంటి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ స్పార్క్ ప్లగ్. స్పార్క్ ప్లగ్. దూరదర్శిని రిమోట్ కంట్రోల్ యూనిట్ దూరదర్శిని పనిచేయుటకు క్రింది వానిలో వేటిని ఉపయోగించవచ్చును? దూరదర్శిని రిమోట్ కంట్రోల్ యూనిట్ దూరదర్శిని పనిచేయుటకు క్రింది వానిలో వేటిని ఉపయోగించవచ్చు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కాంతి తరంగాలు, ఆప్షన్ బి ధ్వని తరంగాలు, ఆప్షన్ సి సూక్ష్మక తరంగాలు, ఆప్షన్ డి రేడియో తరంగాలు. ఆప్షన్ ఏ కాంతి తరంగాలు, ఆప్షన్ బి ధ్వని తరంగాలు, ఆప్షన్ సి సూక్ష్మ తరంగాలు, ఆప్షన్ డి రేడియో తరంగాలు. దూరదర్శిని రిమోట్ కంట్రోల్ యూనిట్ దూరదర్శిని పనిచేయుటకు క్రింది వానిలో ఏది వేటిని ఉపయోగించవచ్చు? వేటినంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సూక్ష్మ తరంగాలు. సూక్ష్మ తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్. యురేకా అను పదము నువ్వు ఎవరితో సంబంధపరిచెదవు? యురేకా అను పదమును నీవు ఎవరితో సంబంధపరిచెదవు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ఆర్కిమెడిస్, ఆప్షన్ సి హోమర్, ఆప్షన్ డి ప్లేటో. ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ఆర్కిమెడిస్, ఆప్షన్ సి హోమర్, ఆప్షన్ డి ప్లేటో. యురేకా అను పదము నువ్వు ఎవరితో సంబంధపరిచెదవు? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
ఆర్కిమెడిస్. ఆప్షన్ బి ఆర్కిమెడిస్. నెక్స్ట్ క్వశ్చన్. క్రాకింగ్ అనే ప్రక్రియ ఈ ఉత్పత్తికి సంబంధించినది. క్రాకింగ్ అనే ప్రక్రియ ఈ ఉత్పత్తికి సంబంధించినది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ సబ్బు, ఆప్షన్ బి పెట్రోల్, ఆప్షన్ సి గాజు, ఆప్షన్ డి అలంకరణ ద్రవ్యాలు. ఆప్షన్ ఏ సబ్బు, ఆప్షన్ బి పెట్రోల్, ఆప్షన్ సి గాజు, ఆప్షన్ డి అలంకరణ ద్రవ్యాలు. క్రాకింగ్ అనే ప్రక్రియ ఈ ఉత్పత్తికి సంబంధించినది. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెట్రోల్. క్రాకింగ్ అనే ప్రక్రియ పెట్రోల్ అనే ఉత్పత్తికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో హేరోమెటిక్ హైడ్రోకార్బన్ ఏది? క్రింది వానిలో హేరోమెటిక్ హైడ్రోకార్బన్ ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మిథేన్, ఆప్షన్ బి బెంజిన్, ఆప్షన్ సి ప్రొపెన్, ఆప్షన్ డి బ్యూటిన్. ఆప్షన్ ఏ మిథేన్, ఆప్షన్ బి బెంజిన్, ఆప్షన్ సి ప్రొపెన్, ఆప్షన్ డి బ్యూటిన్. క్రింది వానిలో ఏరోమెటిక్ హైడ్రోకార్బన్ ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఆప్షన్ బి బెంజిన్. నెక్స్ట్ క్వశ్చన్. మెండిలీఫ్ ఆవర్తన పట్టికకు ఆధారము. మెండిలీఫ్ ఆవర్తన పట్టికకు ఆధారము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ పరమాణు భారము, ఆప్షన్ బి పరమాణు సంఖ్య, ఆప్షన్ సి పరమాణు వ్యాసార్థము, ఆప్షన్ డి పరమాణు ఘన పరిమాణము. ఆప్షన్ ఏ పరమాణు భారము, ఆప్షన్ బి పరమాణు సంఖ్య, ఆప్షన్ సి పరమాణు వ్యాసార్థము, ఆప్షన్ డి పరమాణు ఘన పరిమాణము. మెండిలీఫ్ ఆవర్తన పట్టికకు ఆధారము. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పరమాణు భారము. మెండిలీఫ్ ఆవర్తన పట్టికకు ఆధారం ఏంటండి? పరమాణు భారము. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ టేబుల్ సాల్ట్ అనునది సోడియం క్లోరైడ్, బేకింగ్ సోడా అనునది ఏది? సాధారణ టేబుల్ సాల్ట్ అనునది సోడియం క్లోరైడ్, బేకింగ్ సోడా అనునది ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పొటాషియం క్లోరైడ్, ఆప్షన్ బి పొటాషియం కార్బోనేట్, ఆప్షన్ సి పొటాషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ డి సోడియం బైకార్బోనేట్. ఆప్షన్ ఏ పొటాషియం క్లోరైడ్, ఆప్షన్ బి పొటాషియం కార్బోనేట్, ఆప్షన్ సి పొటాషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ డి పొటాషియం బైకార్బోనేట్. సాధారణ టేబుల్ సాల్ట్ అనునది సోడియం
క్లోరైడ్, బేకింగ్ సోడా అనున్నది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్. ఓకేనండి, ఈరోజు క్లాస్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.